Welcome to TJ9 News. ఈరోజు మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని పాటి శివకుమార్ అనే అబ్బాయికి అనారోగ్య కారణంగా మరి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వారికి ఉన్న పరిస్థితుల్లో మరి గల్ఫ్ సెటిల్మెంట్ యువ సేవా సంస్థ వారికి 60,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ సంస్థ మరి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే వాళ్ళందరూ పొట్ట చేతితో పట్టుకుని కుటుంబ పోషణార్థం ఆ గల్ఫ్ వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ నిజంగా ఇలాంటి మంచి పనులు చేయడానికి మరి వారి కష్టంలో కొంత మరి కేటాయించి ఇలాంటి ఎన్నో ఇంచుమించు 50-60 కార్యక్రమాలు చేస్తుంటారు. నేను కూడా 3-4 గంటలకు అటెండ్ అయ్యాను. మరి వారిని ఎంత అభినందించినా కూడా తక్కువే. కులమతాలకు అతీతంగా ఎవరికి కష్టం ఉన్నా వారు స్పందించి వారి కష్టాలను కొంత తీసి మరి వారికి ఎంతో సహాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను, అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు ఈ అబ్బాయికి సహాయం అందించడానికి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి వారందరికీ మరియు ఆ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా గల్ఫ్ సెటిల్మెంట్ యువశక్తి సేవా సంస్థ వారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాజోల్ నియోజకవర్గం మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామం చెందినటువంటి పాటి శివ గారు అనారోగ్య నిమిత్తం ఈ యొక్క 60,000 రూపాయలు ఈ సేవా సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ వారు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నియోజకవర్గంగా కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో అనేక సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి మానవ సేవే మాధవ సేవగా చూసినటువంటి ఈ సంఘ సభ్యులందరినీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా సెట్టిబాయి సంఘం తరపున వారికి మరిన్నటువంటి ఉన్నత అవకాశాలు అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా మేమందరం కూడా తోడ్పాటు అందిస్తామని రేపు రాబోయే రోజుల్లో ఏమైనా ఆర్థిక సహకారం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించినట్టయితే మీతో పాటు మేము కూడా ముందుండి మన ఉభయ గోదావరి జిల్లాలో సెట్టిబాయి సంఘం జరిపినటువంటి ఈ యొక్క ఏదైతే సేవా కార్యక్రమం చేస్తున్నారో మేము కూడా తోడ్పాటు అందిస్తామని నేను విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో పాటి శివకుమార్కి మరి అనారోగ్య రీత్యా మరి ఒంట్లో భోగం రీత్యా ఆ అబ్బాయికి ప్లస్ వాళ్ళ తల్లిగారికి మరి గల్ఫ్ సెటిల్మెంట్ యువశక్తి వాట్సాప్ గ్రూప్ సంస్థ మరి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. మరి కట్టా నాగమల్లేశ్వరరావు గారి ద్వారా మరి ఈ గల్ఫ్ సెటిల్మెంట్ యువశక్తి సేవా సంస్థకి తెలియపరచడం వెంటనే స్పందించి గ్రూప్ సభ్యులందరూ కూడా ఆలోచించుకుని 60,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కొండమండ గుబ్బల శ్రీనివాస్ గారు గోదావరి డెల్టా చైర్మన్ గారు మరి వారికి, అలాగే మాజీ ఎంసీ చైర్మన్ గారు, మాజీ మల్కీపురం సర్పంచ్ గారు అయినటువంటి కాకి లక్ష్మణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి చేతి మీదుగా ఈరోజు ఈ 60,000 రూపాయలని మరి వారికి కుటుంబానికి అందజేయడం జరిగింది. మరి వారి కుటుంబ అవసరాల నిమిత్తం అలాగే వారికి ఆరోగ్యానికి సంబంధించి మరి హాస్పిటల్లో చూపించుకునే నిమిత్తం మరి ఈవేళ గ్రూప్ సభ్యులందరూ కూడా అందజేయడం జరిగింది. ఈవేళ గ్రూప్ సభ్యులు మాకు ఇక్కడ మరి చంద్రవేలి వాస్తవ్యులు పాటి బాబురావు గారు, అలాగే పెదలంక వాస్తవ్యులు దొంగ మహేష్ గారు, మామిడిగురు వాస్తవ్యులు బైర్శెట్టి వెంకటరమణ గారు మరి ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. మరి వారి అందరి సమక్షంలో ఈ కుడిపూడి గోరపల్లి మా గ్రూప్ సభ్యులు మరి గౌరవ అతిథులు మా కుడిపూడి రాంబాబు గారు గోరపల్లి వారు, మరి వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇరుసుమండ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఏం పేరు రమేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈవేళ ఈ ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చినటువంటి ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మా గ్రూప్ సభ్యుల్లో ఒకరైనటువంటి ఎల్బీ చర్ల మోడీ గ్రామానికి చెందిన వెస్ట్ గోదావరి మరి కౌరు మునేశ్వరరావు గారి అబ్బాయి నరసింహస్వామి గారికి మరి ఈవేళ
పుట్టినరోజు సందర్భంగా వారికి మరి మా హృదయపూర్వక మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం గ్రూప్ తరఫున.